కాపాడటానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఆ విధంగా అడ్డూరి శ్రీరామ్ గారిని జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యమైన సబ్జెక్ట్ అది. కాబట్టి అడ్డూరి శ్రీరామ్ గారితో నేను గత 5 సంవత్సరాల నుంచి నేను అనేక సందర్భాల్లో కలిసి పనిచేయడం జరిగింది. గత సంవత్సరం నుంచి అయితే ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా అనేక సందర్భాల్లో అనేక ప్రదేశాల్లో కూడా పనిచేశాం. నా అభిప్రాయం ప్రకారం అడ్డూరి శ్రీరామ్ గారు సౌమ్యుడు, సమర్థుడు. డెఫినెట్గా ఇందా మేడం గారు చెప్పినట్లు అందరితో కలిసి బైక్ తీసుకొని వెళితే ఇప్పుడు ప్రస్తుతానికి కనుక మార్కులు వేయాలి అంటే 55 మార్కులు 60 మార్కులు వేయాలంటే 100 మార్కులు తెచ్చుకునే పొటెన్షియల్ ఉంది ఆయన దగ్గర. ఆ విధంగా పని చేస్తాడని చెప్పి నాకు గట్టి నమ్మకం ఉన్నది. డెఫినెట్గా అందరితో పాటు, ఎందుకంటే చాలామంది ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించాలని చెప్పి అడ్డూరి శ్రీరామ్ గారికి ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా ఎల్లవేళ్ళ ఆశీర్వదిస్తూ ఆరోగ్యాన్ని ఇచ్చి భారతీయ జనతా పార్టీని మంచి ఇంకా అభివృద్ధిలో తీసుకువెళ్ళాలని చెప్పి మేడం గారు చెప్పినట్లుగా ఈ రోజున గత 5 సంవత్సరాల నుంచి జరిగిన అరాచక పాలన వలన ఆంధ్రప్రదేశ్ కనీసం 20 సంవత్సరాలకు వెనకబడిపోయింది. నిన్నగాక మొన్న అమిత్ షా గారు కూడా చెప్పారు. దాన్ని సరిచేయాలంటే ఈ రోజున కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ ఎల్లవేళ్ళ కావాలి. నరేంద్ర మోడీ గారు డెఫినెట్గా మన ఆంధ్రప్రదేశ్ మీద సానుభూతితో ఆయన అన్నీ కూడా పర్సనల్గా చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఏంటంటే పేరుకి ప్రజాస్వామ్యం, దాని ప్రకారం కూడా సమర్థత కనుక లోపిస్తే ఏమీ రాదు. అక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి మనం అమ్మాయిన అడగందే పెట్టదనే సామెత కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చేవాళ్ళు కనుక ఉంటే మనం వెళ్ళి తెచ్చుకునే కెపాసిటీ కూడా ఉండాలి. ఆ విధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొకసారి అడ్డూరి శ్రీరామ్ గారికి కంగ్రాచులేషన్స్ చెప్తూ మీరందరూ కూడా అడ్డూరి శ్రీరామ్ గారికి సహకరించి అడ్డూరి శ్రీరామ్ గారు నివసించే ప్రదేశం విజయవాడ వెస్ట్ పశ్చిమ, ఆయన విజయవాడ పశ్చిమకే పరిమితం కాకుండా 7 కాన్స్టిట్యున్సీస్ రేపు పొద్దున్న 9 అవుతాయి చూస్తూ ఉంటే నాది అదొక అబ్జర్వేషన్. మిగిలిన కాన్స్టిట్యున్సీస్లో కూడా డెవలప్ చేయాలని చెప్పి మీరు అనేలా భావించవద్దు. నేను చెప్పినందుకు కష్టపడి